ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే సంకల్పాన్ని సాకారం చేసుకునేందుకు అంధత్వం సైతం అడ్డంకి కాదని ఆమె నిరూపించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల పల్లెటూరుకు చెందిన గిరిజన మహిళ చోంజిన్ ఆంగ్మో త్రివర్ణ పతాకాన్ని ఎవరెస్ట్ శిఖరంపై రెపరెపలాడించారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ అంధురాలైన మహిళగా, ప్రపంచంలో 5వ వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. హెలెన్ కెల్లరీ ఆదర్శంగా తీసుకున్న ఆంగ్మో చూపున్న దార్శనికత లేకపోవడం అంధత్వం కంటే ఘోరమైన విషయమని చెబుతున్నారు. ఇండో టిబెటియన్ సరిహద్దులకు సమీపంలో మారుమూల చంగో గ్రామంలో జన్మించిన ఆంగ్మో 8 ఏళ్ల వయసున్నప్పుడు చూపు పూర్తిగా కోల్పోయారు. అయినప్పటికీ పట్టుదలతో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని మిరాండా హౌస్ లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఢిల్లీలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో బేసిక్ మౌంటైనరింగ్ కోర్సు పూర్తి చేశారు. 2018లో ఈమె 5,486 మీటర్ల ఎత్తులో ప్రపంచంలో ఎత్తైన మనాలి ఖర్జుంగ్లా రోడ్లో అతి శీతల పరిస్థితుల్లో 10 రోజుల పాటు సైక్లింగ్ చేశారు. 2019లో 6 రోజుల పాటు 3 రాష్ట్రాలలో నీలగిరి కొండల్లో సైక్లింగ్ చేశారు. గత ఏడాది జూలైలో మనాలి నుంచి కాల్పా వరకు 7 రోజుల పాటు సైక్లింగ్ చేశారు. 2021లో సియాచిన్ గ్లేసియర్ చేరుకున్న దివ్యాంగుల బృందంలో ఏకైక అంధురాలుగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆటల్లోనూ కూడా ప్రావీణ్యం చూపే ఆమె స్విమ్మింగ్ లో రాష్ట్ర స్థాయిలో బంగారు పథకం, జూడోలో జాతీయ స్థాయి ఛాంపియన్షిప్, జాతీయ మారథాన్లో రజత పథకాలు సాధించారు. ఆమె సాధించిన విజయాలను భారత ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో కూడా ప్రస్తావించారు. గత ఏడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్వశ్రేష్ఠ దివ్యాంగ్ జన్ జాతీయ అవార్డును కూడా ఆమె అందుకున్నారు.